నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. వందేహం శ్రీగురు శ్రీయుతపదకమలం శ్రీగురున్ వైష్ణవాంశ శ్రీరూపం సాగ్రజాతం సహగణ రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజన సహితం కృష్ణ చైతన్యదేవం శ్రీరాధా కృష్ణ పాదాన్ సహగణ లలిత శ్రీ విశాఖాన్వితాంశ్చ మూకం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురున్ దినతారిణం. సో మనం ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు దేవాది దేవుడు, ఆయన అసమోర్ధ్వ, ఆయనకు సమానమైనటువంటి వాళ్ళు కానీ ఆయనకు ఉన్నతమైనటువంటి వాళ్ళు కానీ ఎవరు లేదు. సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్, ఆయన సుప్రీం, అందరికీ కూడా ఉన్నతమైనటువంటి వాడు. సో ముఖ్యంగా మనం చర్చించేదంతా కూడా ఇక్కడ శాస్త్రంలోంచి ఇవన్నీ మనం వినాల్సింది. శాస్త్ర ప్రమాణం అంటారు. సో ప్రతి ఒక్కటి కూడా మనం ఏదైనా ఒక విషయం చర్చించాలంటే ప్రమాణం అనేది ఉంటుంది. అథారిటీ, అధికారపూర్వకమైనటువంటిది. మామూలుగా భౌతికమైనటువంటి వ్యక్తులకు కూడా వాళ్ళు ఏదైనా ఉద్యోగం చేయాలంటే వాళ్ళు అక్కడ ఒక స్కూల్లో చదువుకోవాలి. ఉదాహరణకు ఆ స్కూల్ ఏంది, అది బోనోఫైడ్ అనేసి వాళ్ళకి అఫిలియేట్ చేసి ఉండాలి, ప్రమాణం. సో ఆ స్కూల్లో ఎంత చెత్త చెప్పినా కానీ అది కరెక్టే. యాక్చువల్గా అది ప్రమాణమైనటువంటి కాదు ఆ స్కూల్స్. బట్ ఇక్కడ ఉదాహరణ ఏమంటే ప్రతిదానికి ఒకటి ప్రామాణికత అనేది ఉందన్నమాట. ఎవరి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు మాట్లాడడానికి లేదు, ఎవరికి నచ్చింది వాళ్ళు మాట్లాడడానికి లేదు. సో ఇక్కడ 3 రకాలైనటువంటి ప్రమాణాలు: ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం, శబ్ద ప్రమాణం. సో మనం బద్ధ జీవులం, మనకు 4 రకాలైనటువంటి అపరిపూర్ణతను మనం కలిగి ఉన్నాం. తెలుసా ఎవరికైనా? ఎవరైనా ఒకరు చెప్పు ఏమేమి మనకు అపరిపూర్ణతలు ఉన్నాయి. మీరు భగవద్గీత ఉపోద్ఘాతం అంతా చదివారు కదా, అందులో ప్రభుపాలు వారు ఇస్తారు. చెప్పు. మోస ప్రవృత్తిని కలిగి ఉండటం ఒకటి. వాళ్ళ పిల్లలు నీకు అడుగుతా. అసంపూర్ణ ఇంద్రియాలు, అపరిపూర్ణమైన ఇంద్రియాలు, ఇంకా తప్పులు చూడుట, తప్పులు చేయుట, మోహం గుడి అవుట. సో ఇది సంస్కృతంలో 4: భ్రమ, ప్రమాద, విప్రలిప్స, కరుణాపాఠం. సో ఏ జీవికైనా సరే, అంటే బద్ధ జీవులం మనము ఎవరైతే దేహాన్ని స్వీకరించారో ఈ 4 అపరిపూర్ణత మనం కలిగి ఉంటాం బై డిఫాల్ట్. ఆంగ్లంలో చెప్తారు, ఇంకా అది సహజంగా ఇవి వచ్చినాయి అన్నాడు మనకు. ఎందుకంటే ఈ యొక్క ప్రకృతితో మనం బంధించబడి ఉన్నాం, బద్ధ స్థితిలో ఉన్నాం. ఈ యొక్క గుణాలతో, ప్రకృతి గుణాల సమ్మేళనం వల్ల ఈ యొక్క అపరిపూర్ణత మనకు ఏర్పడ్డాయి. ఎంత భౌతికంగా ఎంత జ్ఞానవంతుడైనా, విద్యావంతుడైనా, ఐశ్వర్యవంతుడైనా, సౌందర్యవంతుడైనా, వైరాగ్యవంతుడైనా, ఐశ్వర్యవంతుడైనా, ఈ 4 అపరిపూర్ణతలు ఆయనకు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అపరిపూర్ణమైన ఇంద్రియాలు ఉన్నాయి. భ్రమ చెందుతూ ఉంటాం, తప్పులు చేస్తూ ఉంటాం, మోస ప్రవృత్తిని కలిగి ఉంటాం. కొందరు అనుకోవచ్చు నేను పర్ఫెక్ట్, నేను పరిపూర్ణత కలిగి ఉన్నాను. కొందరు శాస్త్రజ్ఞులు వాళ్ళు చెప్పొచ్చు మేము టెలిస్కోప్తో, మైక్రోస్కోప్తో చూస్తాం. కానీ వాళ్ళు ఇప్పుడు టెలిస్కోప్ లేకముందు
అది లేదా? అది ఉంది, ఆ సత్యం అనేది ఉంది. టెలిస్కోప్ కనుక్కున్న తర్వాత ఇది నిజమని చెప్తున్నారు. సో తర్వాత ఇంకొక స్కోప్ ఏ స్కోప్తో చూసినా కానీ వాళ్ళు అపరిపూర్ణమే అనమాట. వాళ్ళకు స్కోప్ అనేది లేదు. అంటే ఈ యొక్క ఇంద్రియాలకు స్కోప్ లేదు. ఎందుకంటే ఇక ఇంద్రియాలు ఆధ్యాత్మిక విషయాలను పరిపూర్ణంగా చూడలేవు. మనం భౌతికమైనటువంటి వ్యక్తులం. మన యొక్క ఇంద్రియాలు భౌతికమైనటువంటి ఈ యొక్క భౌతికమైనటువంటి విషయాలను ఆధ్యాత్మికమైనటువంటి విషయాలను భౌతికమైనటువంటి ఇంద్రియాలతో మనం చూడలేము, వినలేము, అర్థం చేసుకోలేము, అవగతం చేసుకోలేము, అనుభూతి చెందలేము. సో అందుకనే ఈ యొక్క భక్తియుక్త సేవ ఆచరించడం ద్వారా క్రమక్రమంగా ఈ ఇంద్రియాలు పవిత్రమవుతూ ఉంటాయి. ఉదాహరణకు విగ్రహం, అచ్చే శిలాధీశుర్ గురూర్ నరమతిర్ వైష్ణవ జాతి బుద్ధి. ఒక శ్లోకంలో చెప్పబడింది, అర్చా విగ్రహం భగవంతుని యొక్క దివ్యమైనటువంటి యొక్క రూపం. అది శిల కాదు, అది మామూలుగా ఉన్నటువంటి రాయి కాదు, అది సాక్షాత్తు వ్రజేంద్రనందనుడు, కృష్ణుడే. సాక్షాత్ ఇక్కడ కృష్ణుని విగ్రహం ఉంది, కృష్ణుడే. సో మనకు కృష్ణునిలా కనిపించట్లేదు, కృష్ణుడు అని మనం భావిస్తూ, మనం కీర్తనం చేస్తూ, జపం చేస్తూ, ఆయనకు సేవ చేస్తూ, ఒకరోజు ఆయన మనకు స్వయంగా దర్శనమిస్తే మనం ఇక్కడ సేవ చేస్తూ ఉన్నాం. కానీ ఇంకా మన కళ్ళకు అది విగ్రహం లాగానే కనిపిస్తుంది. కానీ అది విగ్రహం లాగా చూస్తే అతను పాషండుడు అని చెప్పబడింది. భౌతికమైన వ్యక్తులు ఇంకా వాళ్ళు శిలలాగా చూస్తారు, వాళ్ళు నాస్తికులు, పాషండులు. కానీ మనది విగ్రహ రూపంలో భగవంతుడు అవతరించాడు, ఆయన అక్కడ నిల్చొని ఉన్నాడు, ఆయన రోజు ప్రసాదాన్ని స్వీకరిస్తున్నాడు, మన ఇచ్చే ఆరతులు స్వీకరిస్తున్నాడు, మనం అర్పించే పూలు స్వీకరిస్తున్నాడు, మనం అర్పించేటువంటి యొక్క ఆరతి షోడశోపచార స్వీకరిస్తున్నాడు, మన ప్రార్థనలు వింటూ ఉన్నాడు. మనకు తెలుసు, మన అనుభూతిని పొందుతూ ఉన్నాం రోజు రోజుకు, అంటే ఈ యొక్క భక్తియుక్త సేవ ద్వారా. కానీ ఎవరైనా నాస్తికుడు వచ్చి అది విగ్రహము, మీరు విగ్రహం ప్రార్థించవచ్చు, విగ్రహం రోజు ఇక్కడ రోజు 5 సార్లు 6 సార్లు తీసుకుంటారు ప్రసాదం, ఆయన తినేసి మాకు ఇస్తారు, ఆయన మా కీర్తనలు వింటారు, ఆయన మేము రోజు చూస్తూ ఉంటాం, వాళ్ళకేం అర్థం కాదు. ఎందుకంటే ఇక భౌతికమైన ఇంద్రియాలతో భగవంతుని దర్శించలేమన్నమాట. సో ఉదాహరణకు అట్లా అపరిపూర్ణమైన, అంటే ఈ యొక్క విగ్రహం అనే కాదు, ఈ యొక్క భౌతిక సృష్టిలో ఏది కూడా వాళ్ళు చూడలేరు. వాళ్ళు ఏదో వాళ్ళకు ఒక చర్చ జరుగుతూ ఉంది, భూమి చుట్టూ తిరుగుతుందా, సూర్యుడు చుట్టూ తిరుగుతున్నాడా, లేదా చంద్రుడు తిరుగుతున్నాడా, ఎవరు తిరుగుతున్నారు? యాక్చువల్లీ వాళ్ళ కళ్ళు తిరుగుతున్నాయి వాళ్ళకి, అందుకే వాళ్ళు భ్రమం చెందుతున్నారు, వాళ్ళకి ఏం అర్థం అవుతలేదు. కొన్ని థియరీలు హీలియోసెంట్రిక్, జియోసెంట్రిక్, శాస్త్రజ్ఞులు కొన్ని 1000 సంవత్సరాలుగా 100 సంవత్సరాలుగా పరిశోధన చేస్తూ ఉన్నారు ఏది తిరుగుతుందనేసి. చాలా సులభంగా తెలుసుకోవచ్చు అది, అంటే ఇక భగవద్గీతలో చదివితే, భాగవతంలో చదివితే అర్థమైపోతుంది. ఇక మనం కామన్ సెన్స్ ద్వారా కూడా తెలుసుకోవచ్చు. మనం భూమిపై ఉన్నాం, సూర్యుడు తిరుగుతూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు సూర్యప్రకాశం, కొన్ని వాళ్ళకి అర్థం కాదనమాట. సో వాళ్ళు రకరకాలైనటువంటి చర్చలు, సమావేశాలు, కొన్ని లక్షల కోట్ల డాలర్లు వాళ్ళు వృధా చేస్తూ ఉన్నారు. శ్రీల ప్రభుపాల వారు చెప్తున్నారు ఎన్నో. ఈ ప్రభుత్వం ఏం చెప్తుందంటే వాళ్ళు ఆకలిగా ఉన్నారు, వాళ్ళకి అన్నం ఇవ్వాలా, పేదలకు ఏం లేదు, ఏదో రకాల ట్యాక్సులు తీసుకొని. కానీ ఇక్కడ అనవసరమైన విషయాలకు ఆల్రెడీ భగవద్గీత చెప్పింది, భాగవతంలో అన్నీ ఇచ్చారు, దాన్ని చదివితే మనకు అర్థమైపోతుంది. అలా చేయకుండా ఈ యొక్క అపరిపూర్ణమైనటువంటి ఇంద్రియాలతో అర్థం చేసుకోవాలని వాళ్ళు ప్రయత్నిస్తూ కొన్ని లక్షల కోట్ల డాలర్లు వాళ్ళు వృధా చేస్తూ ఉన్నారు. కోటాను కోట్ల డాలర్ వాళ్ళు వదిలేటువంటి ఇక శాటిలైట్స్తో, ఇట్లాంటి ప్రయోగాలతో ఈ ప్రపంచం అంతా కూడా ఎవరేం పని చేయకుండా తింటే కూడా వాళ్ళకు అన్నం పెట్టవచ్చు, తిని పడకుండా కూడా అందరికి అంత డబ్బు వృధా చేస్తూ ఉన్నారు వీళ్ళు. ఓకే, మనం ఒక శాస్త్రజ్ఞులు ఒక లైట్ కనుక్కున్నారు, ఒక ఫోన్ కనుక్కున్నారు, ఒక ఏరోప్లేన్ కనుక్కున్నారని వాళ్ళు గొప్ప వాళ్ళు అనుకుంటున్నారు. కొన్ని కోటాను కోట్ల రూపాయలు వృధా చేస్తూ ఉన్నారనమాట. ఉదాహరణకు బై ఛాన్స్ థియరీ అని ఒక దానివల్ల వాళ్ళు ఏమంటారంటే బిగ్ బ్యాంగ్ థియరీ. సో వాళ్ళు పెద్ద విస్ఫోటనం జరిగింది. సో ఇక ఏంది వాళ్ళు ఏం చెప్తారు, ప్రైమోడియల్ సూప్ నుంచి అట్లా ఏదో రకరకాల థియరీలు ఉన్నాయి, అందులో 2-3 రకాలు ఉన్నాయి, వాళ్ళకే అర్థం కాదు, ఒక్కొక్కరు ఒక విధంగా చెప్తారు. సో ఒక పెద్ద విస్ఫోటనం జరిగింది, దాని ద్వారా ఇక ప్రపంచం, ఇక సృష్టి అనేది సృష్టించబడిందని చెప్పారు. సో దానికి ఒకసారి జెనీవాలో ఒక పెద్ద ప్రయోగం చేశారనమాట. ఏం ప్రయోగం చేశారు, ఒక పెద్ద బాంబు పేల్చారు.
అది పనికిరాని వెధవలు చేసే పని అనమాట అది. అంటే అది ఆల్రెడీ ఇది సృష్టి జరిగింది, జరుగుతుంది. ఈ సృష్టిని సృష్టించిన వాళ్ళ గురించి ఏమైనా పరిశోధించినా ఉపయోగం ఉంటుంది. కానీ దాన్ని ఇప్పుడు నిజంగా ఏదైనా సృష్టిస్తాం, ఏదన్నా కామన్ సెన్స్ ఉందా? ఏదైనా ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయితే అంత నాశనం అవుతుంది, కానీ సృష్టి జరుగుతుందా? అంటే మనం ఇక్కడ కిట్టాలపాల్లో కానీ అంతకాపల్లి వెళ్ళేసి ఇక్కడ 90 ఏళ్ళ ముసలోళ్ళు ఉంటారు, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు. నువ్వేమనుకుంటా తాత, నువ్వు ఒక పెద్ద బాంబు వేస్తే ఏదైనా సృష్టించబడుతుందా? ఏమంటే నాశనం అవుతుంది. అంటే వాళ్ళు ఏం చదువుకోని వాళ్ళు రోజు ఉదయం మల విసర్జన చేస్తారు, బయట తర్వాత స్నానం చేస్తారు, తర్వాత పదికి వెళ్తారు, వస్తారు. వాళ్ళకి ఏం తెలియదు ప్రపంచం గురించి. కానీ వాళ్ళని అడిగితే కూడా చెప్తారు, మీరంతా మూర్ఖులు, ఒక బాంబ్ బ్లాస్ట్ అయితే ఏదో సృష్టించబడదు. ఈవెన్ ఈ బిల్డింగ్ ఇప్పుడు చెప్పాం మనం, ఇదొక పెద్ద ఒక దీపావళి రోజు ఒక బాంబు పేల్చాము ఇక్కడ, అందువల్ల ఇక్కడ అన్ని పిల్లలు 18 పిల్లలు నిలబడ్డాయి, తర్వాత 12 దూలాలు ఇట్లా వచ్చినాయి, తర్వాత దానిపైన సీలింగ్ పెంకలు వచ్చాయి, తర్వాత ఆ పెంకలు వచ్చినాయి, తర్వాత ఇక్కడ 82 అద్దాలు పెట్టినాయి, తర్వాత ఇక్కడ మనుషులందరూ కూడా ఇట్లా వచ్చారు, ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది. నమ్ముతారా? పిచ్చి వాళ్ళు నమ్ముతారు. దానికోసం 5వ తరగతి నుంచి నేర్పిస్తూ ఉన్నారు బిగ్ బ్యాంగ్ థియరీ గురించి. ఎగ్జాములు రాస్తున్నారు, పాస్ అవుతున్నారు, గోల్డ్ మెడల్ ఇస్తున్నారు వాళ్ళకు. స్కూల్ కాలేజ్ అంటే ఇదే అనమాట. ఒక పెద్ద బాంబ్ బ్లాస్ట్ అయింది, అంత తయారు చేయబడింది అండ్ అంత ప్రపంచం అంతా నమ్ముతున్నారు. ఈవెన్ అమెరికా ప్రధానమంత్రి కూడా నమ్ముతున్నాడు దాన్ని. ఈవెన్ భారతదేశంలో ప్రభుత్వం నమ్ముతుంది. అందుకే వాళ్ళ స్కూళ్ళు కాలేజీలు వాళ్ళు చెప్తున్నారు. సో అందుకే వాళ్ళ పుస్తకాలంటే మీకు సర్టిఫికేట్ ఉందా అడుగుతున్నారు. మరి దేనిపైన సర్టిఫికేటు? వేటి కోసం సర్టిఫికేటు? ఏ ఎగ్జామ్ రాస్తే సర్టిఫికేటు? అంటే ఒక బాంబు బ్లాస్ట్ అయితే తయారవుతున్నాయని అసలు ఎవరు కూడా నమ్మలేనటువంటిది ఇది. ఆయన శాస్త్రజ్ఞులే చెప్తున్నారట. ఒక శాస్త్రజ్ఞుడు చెప్తున్నాడు, అతనికి నోబెల్ అవార్డు వచ్చింది. ఆయన చెప్తున్నాడు, అంటే ఈ ఏదైతే థియరీ ఉందో బిగ్ బ్యాంగ్ థియరీ అనేది, అది ఇంటెలిజెంట్ డిజైన్ ఇది, అది తప్పు అని చెప్తున్నాడు. అంటే వాళ్ళే చెప్తున్నారు, మళ్ళీ వాళ్ళలో ఇంకొక వర్గం అనమాట. ఒక కుక్క అరుస్తుంది, ఇంకొక కుక్క అరుస్తుంది, ఈ 2 కుక్కలు కలిసి అరిచినాయి, మళ్ళీ ఇంకో 4 కుక్కలు అరిచినాయి, ఈ 4 కుక్కల గుంపు ఉంది, ఇంకో 4 కుక్కల గుంపు వచ్చి వీటిపైన అటాక్ చేసినాయి. సో కుక్కల్లాగా అరుచుకుంటూ ప్రపంచాన్ని అంతా కూడా మోసం చేస్తున్నారు అపరిపూర్ణమైన ఇంద్రియాల ద్వారా. సో మనం అపరిపూర్ణమైన ఇంద్రియాల ద్వారా మనం నమ్ముతున్నాం అన్నమాట ఈ విషయాన్ని. అవును, స్కూళ్ళల్లో కాలేజీలో చెప్పేదంతా నిజం, ఎగ్జామ్ రాయాలా, పాస్ అవ్వాలా. అప్పుడు స్కూల్లో కాలేజీలో చదివితే చాలా మనకు బుద్ధి పెరుగుతుంది. చదువుకోని వాళ్ళకైతే బుద్ధి లేదు, చదువుకున్న వాళ్ళకి బుద్ధి ఎక్కువ ఉంటుంది అని మనం అపరిపూర్ణ ఇంద్రియాలతో చదువుకోవడం అంటే ఏమి? వేదాలు చదవాలి. వేదాల్లో ఇవ్వబడింది 5వ స్కందం భాగవతంలో ఉంది ఉదాహరణకు. తర్వాత ఉపనిషత్తుల్లో వేదాల్లో ఇవ్వబడింది. ఈ యొక్క సృష్టి ఎలా సృష్టించబడింది 2వ స్కందంలో ఉంది. ఈ యొక్క సృష్టి ఎలా నడుస్తుంది, ఇది ఎలా నవగ్రహాలు ఎలా పరిభ్రమిస్తాయి, ఎక్కడి నుంచో వచ్చినాయి, దాని యొక్క మూలకాలు ఇవి అన్నీ ఇవ్వబడ్డాయి. అది వదిలేసేసి ఊరికే టైంపాస్ కోసం సో ఇదంతా మోస ప్రవృత్తిని చేయడం. ఇది మోస ప్రవృత్తి. శాస్త్రజ్ఞుల్లో కూడా మోస ప్రవృత్తి ఉంది, వినే వాళ్ళకు మోస ప్రవృత్తి ఉంది, అందరికీ మోస ప్రవృత్తి ఉంది అనమాట. భ్రమ చెందేసి అవును బాంబు వల్ల ఇక్కడ ఉన్నాం మనం, అంతా బాంబు వెళ్ళింది ఒకరోజు, అందువల్ల ఇక్కడ ఉన్నాం మనం. అందుకే ఇదంతా కార్లు నడుస్తున్నాయి, రోడ్లు ఉన్నాయి, భూమి ఉంది, నదులు ఉన్నాయి, సముద్రాలు ఉన్నాయి, సూర్యుడు ఉన్నారు, చంద్రుడు ఉన్నాడు, సమయానికి అన్నీ కూడా జరుగుతున్నాయి. ఒక బాంబు పేలింది. ఏమైనా బుద్ధి ఉందా? ఏమైనా కొంచెం ఇంకిత జ్ఞానం ఉందా దీనిలో? ఏమైనా ఎంత మూర్ఖులు. గాడిదకు నోబెల్ అవార్డు అని ప్రభుపాల చెప్తారు. గాడిదకు నోబెల్ అవార్డు. గాడిద ఎలా అరుస్తుంది? అరవండి ఎవరైనా? నాకు అరవడం రాదు. కంచెర గాడిదలాగా అడవకండి, గాడిదలాగా అరవాలి. సో గాడిదలాగా అరిచిన వాళ్ళకు నోబెల్ అవార్డు ఇస్తున్నారు. ఇది మన ప్రపంచం, ఇది మన ప్రపంచం. వరల్డ్ ఈజ్ అడ్వాన్సింగ్, పురోగతి చెందుతుంది. మనం వెళ్ళి భగవద్గీతలో కృష్ణుడు దేవాదేవుడు, అర్జునుడు చెప్పాడు, నారదుడు చెప్పాడు, అసత్యుడు చెప్పాడు, దేవనుడు చెప్పాడు, ఋషులందరూ చెప్పారంటే మీ పుస్తకాలంతా పుక్కిటి పురాణాలు, మీ పుస్తకాల్లో రాసిందంతా కూడా ఇదంతా కట్టుకథలు అని రాస్కెల్స్, ఈడియట్స్, తర్వాత మూర్ఖులు, వెధవలు, నికృష్టులు, దౌర్భాగ్యులు, హీనులు, మ్లేచ్చులు, మలభక్షకులు చెప్తూ ఉంటారు. ఇది వాళ్ళ బిరుదులు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి బిరుదులు, సహస్రనామాలు కాదు. వీళ్ళకి 1000 ఉన్నాయి, 10,000 ఉన్నాయి వీళ్ళకి. ఇట్లాంటి నీచులకు, నికృష్టులకు, దౌర్భాగ్యులకు వాళ్ళ బుర్రలో మలం ఉందన్నమాట.
భగవద్గీత నమ్మరు, భాగవతం నమ్మరు, శాస్త్రాలను నమ్మరు. ఎవడో వెధవ మలాన్ని విసర్జిస్తే పేపర్తో చూచుకునే వెధవలు చెప్పే విషయాన్ని నమ్ముతారు. దానికోసం కాలేజీలు, స్కూల్స్, సర్టిఫికెట్లు, తర్వాత షూట్లు, బూట్లు, టైలు, ఊరితాడు అనమాట. టై అంటే ఊరితాడు కట్టుకోవడం, ఎందుకంటే వాడికి గాలి కూడా పీల్చుకోలేడు సరిగ్గా. దానికి ఒక షూసు, ఒక గెటప్, తర్వాత వాడికి ఒక కారు. మలభక్షకుల సముదాయం ఇది. శాస్త్రాన్ని ఎవడైతే నమ్మడో వాడు అసలు జంతువుతో సమానం, కుక్కతో సమానం అంతే. శాస్త్రం చెప్పింది నమ్మాలన్నమాట. అందుకనే ఈ యొక్క ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణం, పరోక్ష ప్రమాణం, శబ్ద ప్రమాణం. ప్రత్యక్షంగా ఏం చూస్తామని? ప్రత్యక్ష ప్రమాణం అపరిపూర్ణమైంది, పరోక్ష ప్రమాణం మరి శబ్ద ప్రమాణాన్ని మనం నమ్మాలి. ప్రత్యక్షం మన కళ్ళతో చూస్తాం. మన కళ్ళతో మన కనుగొమ్మల్నే మనం చూసుకోలేం. మన తలపైన ఉన్న వెంట్రుకలనే లెక్కించలేం మన కళ్ళతో. మనం మలాన్ని విసర్జిస్తే వెనుక చూసి కడుక్కోలేం. మన కళ్ళు పరిమితమైనటువంటి. అట్లాంటి కళ్ళతో నువ్వేం చూస్తావు? నాకు భగవంతుని చూయించండి, చూయిస్తేనే నమ్ముతాను. సృష్టించినప్పుడు నేను చూడాలి, అప్పుడే నమ్ముతాను. అసలు భగవంతుడు ఉన్నాడని నమ్మకం ఏంది? మీరన్నీ కూడా ఇక వాళ్ళు ఎట్లా చెప్తూ ఉంటారు, వాళ్ళకి నచ్చినట్లు నోట్లోంచి మలాన్ని విసర్జిస్తూ ఉంటారు. వాళ్ళ నోట్లోంచి మలం వస్తుందన్నమాట. వాళ్ళ నోరుకు వెనుక భాగానికి తేడా లేదు. అట్లాంటి నీచుల సముదాయం ఇది. దానికి మనం ఇప్పుడు వాళ్ళకు జోహార్లు అర్పించాలి. స్వాతంత్ర దినోత్సవం రోజు అందరూ ఒకరినొకరు కలిసి, ఏం స్వాతంత్రం? ఫస్ట్ మనకు ఈ యొక్క వైదిక సంస్కృతి, మన భారతీయ స్వతంత్రత అంతా కూడా ఈ మెకేలా వచ్చి నాశనం చేశాడు అనమాట. అంతకుముందు ఎవరు కూడా ఈ శాస్త్రజ్ఞులు, ఈ మూర్ఖులను ఎవరు నమ్మేవాళ్ళు కాదు. కొందరు ఉండేవాళ్ళు అప్పుడు కూడా, చారకుడు లాంటి వాళ్ళు. తర్వాత 16వ అధ్యాయం అసత్యం అప్రతిష్టంతే జగదావు హనీశ్వరం అపరస్పర సంభూతం కిమన్యత్ కామహైతుకం, ఇట్లాంటి శ్లోకాలు ఉన్నాయి. అంటే అట్లాంటి అసురులు కూడా ఉండేవాళ్ళు, నరాధములు ఉండేవాళ్ళు. వాళ్ళని ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. వాళ్ళ యొక్క సంఖ్య చాలా తక్కువ ఉండేది. బట్ వీళ్ళ యొక్క సంఖ్య పెరిగిపోయింది. ఇప్పుడు వీళ్ళ సంఖ్యనే పెరిగిపోయింది, అసురుల యొక్క సంఖ్య. భగవంతుడు అంటే నమ్మరు, శాస్త్రాన్ని నమ్మరు, గురువుని నమ్మరు. వాళ్ళకి ఏ ప్రమాణం లేదు, ఒకటే ప్రమాణం. వాళ్ళ నోట్లోంచి ఏదొస్తే అదే ప్రమాణం. తస్మా శాస్త్రం ప్రమాణంతే జిజ్ఞాసు శ్రేయో ఉత్తమం. అసలు శాస్త్రాన్ని నమ్మకుండే అంటే ఎందుకు మనం చర్చిస్తున్నాం? కృష్ణ యొక్క లీలలు మనం చర్చించాలా? కృష్ణ యొక్క లీలలు, కృష్ణ యొక్క ఉన్నత స్థానం చేయించాలంటే ఫస్ట్ మనం ప్రమాణాన్ని యాక్సెప్ట్ చేయాలి. దీన్ని యాక్సోమాటిక్ ట్రూత్ అంటారు ఆంగ్లంలో. అది పరమ సత్యం. పరమ సత్యం అంటే పరమ సత్యం. ఇది తాటి పిల్లర్, ఇది అంతే, అది పరమ సత్యం. నమ్మాలి తాటి. ఇది మామిడి పిల్లర్ కాదు, ఇది మామిడి స్తంభం కాదు, తాటి స్తంభం. అది సిమెంట్ స్తంభం కాదు. సో ఆ విధంగా వేదాలు అనేది పరమ సత్యం. మళ్ళీ వాళ్ళు ప్రశ్నిస్తారు, మరి మీరు మలం అనేది అపవిత్రమైంది, మరి మీరు ఆవు మలాన్ని ఎందుకు మీరు పూజిస్తున్నారు? ఆవు మలంతో మీరు ఎందుకు యజ్ఞాలు చేస్తున్నారు? మీరు ఆవు మూత్రంతో అంతా కూడా యజ్ఞాలలో అంత పూజల్లో వాడుతున్నారంట. అది మలమే, ఇది మలమే. సో ఈ మూర్ఖులకు అర్థం కాదనమాట. అది వేదాల్లో చెప్పబడింది ఆవు మలం పవిత్రమైన అంతే. జంతువుల యొక్క మలం ఏది కూడా కాదు, కేవలం ఆవు మలం మాత్రమే. అది శబ్ద ప్రమాణం. శబ్ద ప్రమాణం అంటే అది అపౌరుషేయం. పౌరుషేయం అంటే సామాన్యమైన వ్యక్తుల నుంచి వచ్చేటువంటి యొక్క సత్యాలన్నీ కూడా అపరిపూర్ణమైనటువంటి. కానీ ఇది అపౌరుషేయం అంటే సామాన్య వ్యక్తి చెప్పినటువంటి విషయం కాదు. ఇది వేదో నారాయణో సాక్షాత్ భగవంతుడు ఈ యొక్క వేద జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి భగవంతుడు చెప్పాడు, ఆవు మలం పవిత్రమైంది, మిగతా అన్నీ కూడా అపవిత్రమైంది, అది తాకితే కూడా స్నానం చేయాలా. మనం ప్రశ్నించడానికి లేదు. మరి ఈ మలమే ఎందుకు? ఆవుల మలం వేదాలను ప్రశ్నించడానికి లేదు. నువ్వెవరు వేదాలను ప్రశ్నించడం? ఎందుకంటే నీ యొక్క కళ్ళు అపవిత్రం, నీ యొక్క చెవులు అపవిత్రం, నీ యొక్క నోరు అపవిత్రం, నీ యొక్క శరీరం అపవిత్రం, అన్నీ అపరిపూర్ణం. నువ్వు ఎలా భగవంతుని ఇచ్చినటువంటి శాస్త్రాన్ని ప్రశ్నిస్తావు? సో అందుకనే మొట్టమొదట భగవంతుని మనం విశ్వసించాలంటే, ఇక్కడ ప్రభుపాల భగవద్గీతలో ఇస్తారు, అట్లీస్ట్ వీ షుడ్ యాక్సెప్ట్ థియరాటికల్లీ, సిద్ధాంతపరంగా అయినా ఒప్పుకోవాలన్నమాట. సో మొట్టమొదట శాస్త్రం పైన విశ్వాసం అనేది ఉండాలి. ఎందుకంటే మనం ఏది చూసినా, ఉదాహరణకు ప్రత్యక్ష ప్రమాణం, మనం
అక్కడ దూరం చూస్తున్నాం, ఆ కొండ ఉంది అక్కడ. ఆ కొండపైన ఏం లేవు, ఓన్లీ జస్ట్ గ్రీన్ కనిపిస్తుంది. కానీ దానిలో ఎన్నో జంతువులు ఉన్నాయి, ఎన్నో పాములు ఉన్నాయి, ఎన్నో తేళ్ళు ఉన్నాయి, ఎన్నో రాళ్ళు ఉన్నాయి, ఎన్నో మేబీ కొలను ఉండొచ్చు. మనకేం కనిపిస్తలేదు, నాకేం కనిపిస్తలేదు. ఎందుకంటే మన యొక్క కళ్ళు అనేది పరిమితం, ప్రత్యక్ష ప్రమాణం కాదు. నేను చూసిందే నమ్ముతాను, అది తప్పదు. ఈవెన్ పరోక్ష ప్రమాణం కూడా ఓకే, మనం వినడం ద్వారా, శబ్దం ద్వారా, లేదంటే అనుమాన ప్రమాణం అని కూడా దీన్ని అంటారు. శబ్దం వస్తుంది, ఆ శబ్దం వచ్చినప్పుడు ఇది కొన్నిసార్లు వీళ్ళు బైక్లో వాళ్ళు వెళ్తారు కదా, వాళ్ళు ఎట్లా అంటే చాలా హెవీ రేస్ వెళ్తారు. అది బస్సు సౌండా లేదంటే బైక్ సౌండా, ఉదాహరణ చెప్తాను. సో జస్ట్ అది ఏం శబ్దం అని తెలియదు మనకు, ఇక శబ్దం ఏదని తెలియదు మనకు. శబ్దం అయింది, ఓ గ్లాస్ పడిపోయిందా లేదంటే పాత్ర పడిపోయిందా. ఈ శబ్దం అనేది కూడా అపరిపూర్ణమైనటువంటిది, అంటే అనుమాన ప్రమాణం, మనం ఊహించేటువంటిది. ఇది మనం ఊహించవచ్చు, ఓకే ఇక్కడ పైన ఇన్ని లోకాలు ఉన్నాయి, ఇట్లా ఉంది, ఇట్లా ఉంది, అంత ఊహ అనమాట. ఈ శాస్త్రజ్ఞులు చెప్పేది వాళ్ళని చెప్తున్నాడు అనమాట, నోబెల్ అవార్డు గ్రహీత చెప్తున్నాడు అనమాట. వాట్ వీఆర్ టాకింగ్ ఎవ్రీథింగ్ ఓన్లీ స్పెక్యులేషన్, వెరీ క్లియర్ చెప్తాం. మేము అంతా కూడా స్పెక్యులేట్ చేస్తామని చెప్తాం, ఊహ అనమాట. గెస్, దిస్ అ లాట్ ఆఫ్ గెస్ వర్క్ ఈజ్ దేర్ అని ఓపెన్గా చెప్తున్నాను. ఇదంతా కూడా గెస్ అంతే, మనమైనా కూడా గెస్ చేసుకోవచ్చు. మనం ఒక్కొక్క బుక్ రాయొచ్చు ఎవరైనా, ఎందుకంటే మన మనస్సు అంతా కూడా ఊహిస్తూనే ఉంటుంది అనమాట. మన మనస్సు పని అది ఊహిస్తూనే ఉంటుంది, ఎవరైనా ఏదైనా ఊహించవచ్చు. వాడు ఒక విధవ డార్విన్, వాడు చెప్పాడు అనమాట, ఇక్కడ నుంచి ఇట్లా వచ్చింది, ఎవల్యూషన్ అయింది, ఇట్లా 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 తయారైంది. వాడు చెప్తున్నాడు అందులో ఆ బుక్లో, డార్విన్ సిద్ధాంతం నీది ఊహించానని చెప్తున్నాడు అంతే. కోతుల నుంచి మనం పుట్టాం, నువ్వు చూసావా, నీ తాత చూసాడా, మీ ముత్తాత చూసాడా కోతుల నుంచి వచ్చి? అందుకే కోతులా బిహేవ్ చేస్తున్నారేమో. మరి కోతుల నుంచి పుట్టలే. వాళ్ళు ఏమంటారు, అన్నీ సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ అంటే మీకు కొన్ని ఇవన్నీ థియరీలు తెలియవు, అది తెలుసుకొని దాన్ని మనం డిఫీట్ చేయగలగాలి, అది కూడా అవసరం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా దాని గురించి ఎక్కువ పట్టించుకోరు. ఆ శాస్త్రజ్ఞుల యొక్క ఈ మూఢనమ్మకాల థియరీలన్నీ కూడా వాళ్ళు మనను మూఢనమ్మకం అంటారు. మీరు భగవద్గీత నమ్ముతారు, వేదాలు నమ్ముతారు, వాళ్ళు మూఢనమ్మకం అనమాట. ఏది ఉంటే అది నమ్ముతారు అనమాట, ఎవడేది చెప్తే అది నమ్ముతారు. వాడు ఒకడు వచ్చాడు వెధవ, వచ్చి చెప్పినాడు ఈరోజు మేము చంద్రమండలానికి వెళ్ళాం, చంద్రమండలానికి వెళ్ళారు అంతే. ఏదో ఒక వీడియో తీసి పెట్టారు, ఇంకా అందరూ దానిపైన ప్లాట్లు కొనుక్కోవడం, అక్కడ వెళ్ళడము, డొనేషన్లు ఇవ్వడం వాటికి. చంద్రమండలం కనుక భూమండలాన్నే తిరగలేము మొత్తం. అసలు భూమండలమే తెలియదు. 7 ద్వీపాలు ఉన్నాయి, 7 సముద్రాలు ఉన్నాయి, వర్షాలు ఉన్నాయి. ఇది భ్రమ మరియు సందేహములకు అతీతంగా. సో ఇక్కడ కొందరు శాస్త్రజ్ఞులు ఉన్నారు ఇందులో, వాళ్ళు కొన్ని విషయాలు నమ్ముతున్నారు. ఇది ఇంటెలిజెంట్ డిజైన్. కొన్ని శాస్త్రజ్ఞులకు కళ్ళు తెరుచుకొని వాళ్ళు కొంచెం మేల్కొన్నారన్నమాట. నిద్రపోయినారు ఇప్పటిదాకా భ్రమలో, మేల్కొని వాళ్ళు చెప్తున్నారు అనమాట, ఇది తప్పు, డార్విన్ థియరీ తప్పు, తర్వాత ఈ బై ఛాన్స్ థియరీ తప్పు, బిగ్ బ్యాంగ్ తప్పు అని చెప్తారు. వాళ్ళ సంవత్సరంకి ఒకసారి థియరీ మారుతూ ఉంటుంది. ఈ సంవత్సరం ఈ విధంగా ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ ఇంకో విధంగా, నెక్స్ట్ ఇయర్ ఈ విధంగా మారుతూ ఉంటుంది. సో ఇక్కడ ఏమంటే ప్రమాణం, ఈ యొక్క ప్రమాణం అనేది చాలా ముఖ్యం. సో ఇక వేద ప్రమాణాన్ని మనం అపౌరుషేయ ప్రమాణం, ఇది శృతి ప్రమాణం అంటారు. శృతి, స్మృతి, న్యాయ 3 ముఖ్యంగా ఇవి వివరించబడ్డాయి. శృతులు అంటే సాక్షాత్తు భగవంతుని నుంచి వచ్చినటువంటి ఏ వ్యక్తి రాసినటువంటి కాదు. స్మృతులు అంటే ఈ యొక్క ఋషులు వాళ్ళ యొక్క వేదాల యొక్క జ్ఞానాన్ని వాళ్ళు అనుభూతిని పొంది, వాళ్ళు సాక్షాత్కారం పొంది దాన్ని అవగాహన చేసుకొని వాళ్ళ జీవితంలో ఆచరించి వాటిలో ఉన్నటువంటి సాక్షాత్కారం రాసినటువంటి స్మృతులు. కొందరు నిరాకారవాదులు వీళ్ళు స్మృతులను నమ్మరు. మేము భాగవతం అది పురాణం, మేము పురాణం నమ్మం, ఓన్లీ అదే నమ్ముతాం. కానీ దానికి దీనికి తేడా లేదు, స్మృతి కూడా ప్రమాణమే. తర్వాత పురాణాలు, దానికి అనుగుణంగా పురాణాలు కూడా రాయడం జరిగింది. సో ఈ యొక్క శృతి స్మృతి పురాణాల ద్వారా ఈ యొక్క శాస్త్ర ప్రమాణం అనేది వివరించబడింది. దాని ప్రకారం మనం విశ్వసించాలి మొట్టమొదట. ఆ యొక్క విశ్వాసం లేకుంటే ఏమవుతుంది? యశాస్త్ర విధి ముత్సృజ్య వర్తతే కామకారత నససిద్ధి నమాప్నోతి నసుఖం న పరాంగతిం. ఇక్కడ సుఖం ఉండదు, బయట కూడా సుఖం ఉండదు, అధోగతి పాలవుతారు వాళ్ళు. సో ఇక్కడ ఈ పుస్తకంలో కూడా మొదట సుప్రీం పుస్తకంలో అదే చెప్తున్నారు. ఇక్కడ ఆ ప్రమాణాన్ని మనం స్వీకరించాలి, శబ్ద ప్రమాణాన్ని.
సో ఇక్కడ అన్నీ కూడా ఉపనిషత్తుల్లోంచి శ్లోకాలు ఇవ్వబడ్డాయి, వేదాల్లోంచి శ్లోకాలు ఇవ్వబడ్డాయి, పురాణాల్లోంచి శ్లోకాలు ఇవ్వబడ్డాయి. మనం అనవచ్చు మేము ఇవన్నీ నమ్మం, బట్ న్యాయశాస్త్రం కూడా అందుకే ఇవ్వబడి, లాజిక్ అనేది ఉంది, రీజన్ అనేది ఉంది, ఊరికే చెప్పట్లేదు. ఇప్పుడు సూర్యుడు చంద్రుడు, సూర్యుడు సమయానికి వస్తూ ఉన్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తున్నాడు, సూర్యుని వల్ల తేజస్సు వస్తుంది. జస్ట్ అట్లా ఉదాహరణకు ఈ సూర్యమండలం దగ్గర ఉందా, చంద్రమండలం దగ్గర, లాజిక్ సండే ముందు వస్తుందా, మండే ముందు వస్తుందా, చాలా సింపుల్ అనమాట. సూర్యుడు ఒకవేళ దగ్గర ఉంటే మనం మాడిపోతాం. అంటే ఉదాహరణకు న్యాయం ద్వారా, అంటే జస్ట్ లాజిక్ ద్వారా కూడా అర్థం చేసుకోవచ్చు అనమాట. సూర్యుడి దగ్గర ఉంటే ఇక్కడ బర్న్ అయిపోతాం మనం. సో ఈ విధంగా సూర్యమండలం ఎంత దూరం ఉంది, చంద్రమండలం ఎంత దూరం ఉంది, ప్రతి గ్రహం ఎంత దూరం ఉంది, మొత్తం సిద్ధాంతపరంగా న్యాయపరంగా చాలా సాంఖ్యపూర్వకంగా, అందుకనే సాంఖ్యతత్వం అంటారు, ఇవన్నీ కూడా వివరించబడ్డాయి శాస్త్రంలో. ఊరికే జస్ట్ మీరు నమ్మండి అని గుడ్డి నమ్మకంగా ఏం చెప్పట్లేదు. మీరు శాస్త్రజ్ఞులు ఎవరైతే ఉన్నారో మీరు గుడ్డి వాళ్ళగా వెధవలై ఉండి మీరు మూఢనమ్మకాలుగా మీరు చెప్తున్నా మీరు నమ్మండి, రసాయనాల నుంచి జీవం వచ్చింది. ఒకటి ఉదాహరణ చూపించండి. మీరు ఏమైనా దోమను క్రియేట్ చేశారా, మీరు ఏమైనా చీమను క్రియేట్ చేశారా, కనీసం గడ్డినేమైనా సృష్టించారా? కానీ ఇప్పుడు జీవం నుంచి జీవం ఎన్నో చూస్తూ ఉన్నాం, జీవం నుంచి జీవం ఎన్నో చూస్తూ ఉన్నాం. జీవం నుంచి రసాయనాలు ఉత్పన్నమవుతున్నాయి, జీవం నుంచి జీవం వస్తూ ఉంది, కానీ ఎక్కడ రసాయనాల నుంచి జీవం వచ్చింది? ఒక ఉదాహరణ ఇవ్వండి. ఒక ఉదాహరణ లేదు. కానీ వాళ్ళు మీరు గుడ్డిగా నమ్మండి, మేమేం చెప్తే మీరు అది వేదం. సో ఈ విధంగా ఇప్పుడున్నటువంటి ఆధునిక యుగంలో ప్రజలందరూ కూడా బుద్ధిహీనులు. మంద సుమంద మతయో, మంద సుమంద, సు అనే పదం యొక్క ఈ ధాతువు వాడతారని ప్రత్యేకంగా. అంటే ఇంకా మందబుద్ధులు అనమాట, లేజీ ఇంటెలిజెంట్, సోమరిపోతులు అనమాట. వాళ్ళ బుర్రలు అనేది పనికిరానటువంటివి అనమాట. కానీ వాళ్ళు అనుకుంటారు చాలా తెలివైనటువంటి వాళ్ళం, ఇది ఇంటర్నెట్ ద్వారా ప్రపంచాన్ని నియంత్రిస్తున్నాం, ఎక్కడున్నా అక్కడ ఫోన్ మాట్లాడుతున్నాం, రాకెట్ను వదులుతున్నాం, ఇక్కడ ఉండి అన్నీ తెప్పించుకుంటున్నాం, తింటూ ఉన్నాం. ఏదో రకరకాలైనటువంటి ఆధునిక ఉదాహరణల ద్వారా వాళ్ళ బుద్ధి ఎక్కువ అనుకుంటారు. కానీ వాళ్ళు ఎంత మూర్ఖులంటే ఇక శాస్త్ర ప్రమాణాన్ని నమ్మకుండా ఎవరో మూర్ఖులు, అపరిపూర్ణమైన వ్యక్తులు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని నమ్ముతారు. సో ఇక్కడ మొట్టమొదట మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క ప్రమాణాలను, గురు, సాధు, శాస్త్రం, ఈ ముఖ్యమైనటువంటి యొక్క ప్రమాణాలు. సో ఆధ్యాత్మిక గురువు ఏం చేస్తారంటే ఈ యొక్క ఆచార్యులు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణాన్ని, శాస్త్రం ఇచ్చినటువంటి ప్రమాణాన్ని ఆధునిక కాలంలో ఆ యొక్క వ్యక్తుల ప్రకారంగా వాళ్ళ యొక్క మానసిక శారీరక స్థితులను బట్టి ఈ యొక్క శాస్త్రాన్ని అవగాహనమయ్యే విధంగా ఆయన అందరికీ ఇస్తారు. ఉదాహరణకు శ్రీల ప్రభుపాల వారు గురువు, జగద్గురు అని చెప్తారు. అంటే ఈ జగత్తుకంతా కూడా ఈ యొక్క శాస్త్రాన్ని, భగవద్గీత, భాగవతాన్ని అందరికీ అవగతమయ్యేటువంటి రీతిలో ఆ శాస్త్రాన్ని, ఆచార్యులు ఇచ్చినటువంటి ప్రమాణాన్ని మార్చకుండా అందరికీ ఇచ్చారనమాట. ఎందుకంటే గురువు ఇచ్చినటువంటి యొక్క ప్రమాణం శాస్త్రానికి విరుద్ధంగా ఉండదు, ఆచార్యులు ఇచ్చినటువంటి, సాధువులు ఇచ్చినటువంటి ప్రమాణానికి విరుద్ధంగా ఉండదు. తర్వాత అదేవిధంగా ఆచార్యులందరూ కూడా, ఉదాహరణకు భగవద్గీత ఆచార్యులందరూ కూడా భాష్యాన్ని వాళ్ళు ఇచ్చారు. కృష్ణుడు దేవాదేవుడు ఎలా అని వాళ్ళు నిరూపించారు అన్ని రకాలుగా. వాళ్ళు ఎవరైతే నిరాకారవాదులు ఉన్నారో, అద్వైతవాదులు, అంటే నాస్తికులు, బౌద్ధవాదులు, జైనులు, ఇలా ఇచ్చినటువంటి ఒక వాదాన్ని అంతా కూడా ఇది తప్పు, ఇది శాస్త్ర ప్రకారంగా తప్పు అనేసి వాళ్ళంతా కూడా ఈ యొక్క భగవద్గీతను ఎలా అంటే చాలా తత్వపరంగా, న్యాయపరంగా, సిద్ధాంతపరంగా, టెక్నికల్గా, యాక్చువల్లీ విజ్ఞానపరంగా అని చెప్పవచ్చు. సైన్స్, ప్రభుపాల చెప్తారు ఇది సైన్స్, విజ్ఞానపరంగా వాళ్ళు వివరిస్తారు. శాస్త్రంలో ఉంది, వాళ్ళు కూడా శాస్త్రానికి విరుద్ధంగా వెళ్ళారు. సో ఇక గురువు తర్వాత సాధువులు శాస్త్రంలో ఉన్నటువంటి ప్రమాణాలంతా కూడా మనకు వివరిస్తారు. సో అందువల్ల గురువు, సాధు, శాస్త్రం ఒకే లైన్లో ఉంటాయన్నమాట, వేరుగా ఉండవు అనమాట. మనకు అర్థమయ్యేటువంటి రీతిలో వాళ్ళు మనకు చెప్తారు అంతే దాన్ని. సో ఉదాహరణకు ఇక్కడ శాస్త్రంలో వివరించబడింది భగవంతుడు ఎవరనేసి. పరాశరముని, ఇక్కడ వ్యాసదేవుని యొక్క తండ్రి పరాశరుడు, పరాశర భట్ట, ఆయన ఒక శ్లోకంలో వివరిస్తున్నారు. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశస్శ్రియ జ్ఞాన వైరాగ్యశ్చైవ షన్నా భగ ఇతింగన. సో ఇక
భగ అనే యొక్క పదానికి 6 రకాలైనటువంటి యొక్క భగవాన్, వాన్ అంటే ఎవరైతే పొందారో, ఇంకా 6 రకాలైనటువంటి ఐశ్వర్యాలు ఎవరైతే కలిగి ఉన్నారో వాళ్ళు భగవంతుడు అనేసి పిలుస్తారు. ఇక్కడ మనం భగవద్గీతలో చూడొచ్చు, అర్జున ఉవాచ అని ఉంది, సంజయ ఉవాచ అని ఉంది, ధృతరాష్ట్ర ఉవాచ అని ఉంది, ఇంకేముంది ఉవాచ. కానీ కృష్ణుడు చెప్పినప్పుడు ఏమనుంది, భగవాన్ వాచ అని చెప్పాడు. కృష్ణ వాచ అని చెప్పాలి, భగవాన్ వాచ అని చెప్పి, ఎందుకంటే ఆయన భగవంతుడు. సో ధృతరాష్ట్రునికి భగవంతుడు వాచ, అందరూ భగవంతులు కారనమాట. సో ఇక మాయావాదుల యొక్క థీరీ అనమాట, అందరూ భగవంతులు, వీధికి ఒక భగవంతుడు, ఇంటికి ఒక భగవంతుడు, ప్రతి కుక్క కూడా భగవంతుడు అని వాళ్ళు చెప్తారు. సో అది తప్పు అనమాట, భగవంతుడు అందరూ కాదు. సో ఎవరైతే ఈ యొక్క 6 రకాలైనటువంటి ఐశ్వర్యములో అందరికంటే ఎక్కువ, అంటే ఎవరితో కూడా సమానంగా, అంటే ఈ యొక్క ఐశ్వర్యం వాళ్ళతో సమానంగా ఎవరికీ ఉండదు. ఈవెన్ అందరూ కలిస్తే కూడా ఈ సృష్టిలో బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి ఐశ్వర్యం అంతా కూడా, అంటే ఈ 6 రకాల ఐశ్వర్యాలు అన్నీ కలిస్తే కూడా ఆయనతో సమానం కావు, ఆయనకంటే అధికం కావు. సమానం కానప్పుడు ఇంకా అధికం అనే ప్రశ్నే లేదనమాట. సో అప్పుడు అతను భగవంతుడు అనేసి మనం విశ్వసించాలి. సో అప్పుడు మనం భగవంతుడు ఎవరనేసి మనకు తెలుస్తుంది. సో ఐశ్వర్యస్య సమగ్రస్య, ఇక్కడ ఈ శ్లోకం ఉంది, ఇక్కడ ప్రభుపాల వారు ఎన్నోసార్లు ఈ యొక్క శ్లోకాన్ని వివరించారు. 2వ అధ్యాయంలో ఒక శ్లోకంలో వస్తుంది. ఇక్కడ భగవాన్ వచ్చి ప్రారంభమవుతుంది. సెకండ్ అందులో ఉంటుంది అనుకోండి, శ్రీ భగవాన్ వాచ్. ఇక్కడ ఇందులో శ్లోకం లేదు. నేను ఈ భాష కొంచెం చూద్దాం. భగవానుడను సంస్కృత పదం గొప్ప ప్రామాణికుడైన పరాశరమునిచే వ్యాసదేవుని తండ్రి చక్కగా వివరించబడినది. సంపద, శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానం. వినాలా మీరు కూడా వినాలా? అర్థమవుతుందా మీకు? తెలుగే కదా, ఏం అర్థం కాని విషయం అని ఉందా? వినండి, మీరేం పిక్చర్స్ చేయాల్సిన అవసరం లేదు. మీకు అర్థం కాకుండా చేయండి, అర్థమవుతుంది కదా. సంపద అంటే తెలుసా, శక్తి అంటే తెలుసా, తెలుగు. యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం, సంపూర్ణంగా సమగ్ర స్థాయిలో కలిగి ఉన్నవాడే భగవానుడని పిలువబడును. ధనవంతులు, శక్తివంతులు, అందమైన వారు, యశోమంతులు, జ్ఞానవంతులు, వైరాగ్యవంతులు పలువురున్నను తామే సర్వసంపదకు శక్తిని కలిగి ఉన్నామని ఎవరూ చెప్పుకొనలేరు. ఎవరైనా ఉన్నారా ధైర్యంగా చెప్పేవాళ్ళు? అన్నీ మాకున్నాయి లేదు. ఈ 6 కలిగిన వాళ్ళు ఎవరు లేరు. ఒకరు ఉన్నా కానీ ఆ యొక్క ఉన్నటువంటి పరిమాణం తక్కువ. పూర్ణ పురుషోత్తమునకు భగవానుడు అయినందున శ్రీకృష్ణుడు మాత్రమే ఆ విధంగా పలుకుటకు అర్హుడై ఉన్నాడు. ఏ జీవుడును శ్రీకృష్ణుడు కలిగి ఉన్నంతగా సంపూర్ణ ఐశ్వర్యమును కలిగి ఉండలేడు. బ్రహ్మ, శివుడు లేదా నారాయణుడు కూడా కృష్ణుడితో సమంగా విభూతులను కలిగి లేరు. కనుకనే బ్రహ్మ సంహిత యందు బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని దేవదేవునిగా నిర్ధారించి ఉన్నాడు. అతనికి సములు కానీ అధికులు కానీ లేరు. అతడే దేవాది దేవుడు, అతడే ఆది దేవుడు, సర్వకారములకు కారణుడు, గోవిందునుగా తెలియబడిన భగవానుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిర్హాది గోవింద సర్వకారణ కారణం. భగవాని లక్షణములను పలువురు కలిగి ఉండవచ్చును, కానీ తనను అతిశయించువాడు వేరొక్కడు లేనందున శ్రీకృష్ణుడు పరమపురుషుడై ఉన్నాడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు, ఆదిదేవుడైన ఆ గోవిందుడే సర్వకారణములకు కారణమై ఉన్నాడు. సో ఉదాహరణకు సంపద ఎవరి దగ్గర ఉంది? ఓకే,
కొందరు ఉన్నారు పారిశ్రామికవేత్తలు, ధనవంతులు, పెట్టుబడిదారులు, చాలా పేర్లు ఉన్నాయి. బిల్ గేట్స్, ముఖేష్ అంబానీ, వాళ్ళందరూ పాతగా అయిపోయినారు. ఇప్పుడు కొత్తగా వస్తూ ఉన్నారు. ఆధునిక కాలంలో ఎవరైనా ఉండొచ్చు, కానీ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపద ఎంత? చాలా తక్కువ. ఇంకెవరు కలిగి ఉన్నారు? కుబేరుడు కలిగి ఉన్నాడా? లేదు. ఈ భౌతిక ప్రపంచంలోనే ఎవరికి లేదు. కానీ ఈ సృష్టిలో ఉన్నటువంటి సంపద అంతా కలిగితే ఆయనతో సమానం అవుతుందా భగవంతుడితో? లేదు. అందరి సంపద కలిస్తే కూడా లక్ష్మీదేవి దగ్గర ఉన్నటువంటి సంపదతో అసలు ఎందుకు పోల్చబడనమాట. ఈ భౌతిక ప్రపంచంలో అన్ని అనంత కోటి బ్రహ్మాండాల్లో ఉన్నటువంటి సంపద, ఇప్పుడు ఉన్నటువంటి కరెన్సీ, పనికిరాని కరెన్సీ పేపర్లు అవి పొయ్యిలో పెడితే కొన్ని రోజుల తర్వాత మనకు పేపర్ ప్రాబ్లం రాదు. ఎందుకంటే ఇక్కడ కర్రలతో అంటు పెట్టడానికి కొంచెం పేపర్లు కావాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే మాయావాదుల భగవద్గీతలు అవి వాడుతూ ఉంటాం. కొన్ని రోజుల తర్వాత పేపర్ నోట్లు మనం అంటు పెట్టుకోవడానికి ఉపయోగించుకోవచ్చు, దాని మంట వెలిగించడం కోసం. ఎందుకంటే ఇక్కడ ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకు. ద్రవ్యోల్బలం అంటారు దాన్ని. ఎందుకంటే ఇక ధనం అనేది, దాని విలువ అనేది ఉండాలన్నమాట. అనేది వేరే టాపిక్. ఇది జస్ట్ సంపద గురించి వచ్చినప్పుడు జస్ట్ ఆ టాపిక్ వచ్చింది. ఇక్కడ అది ఏంటంటే ఇక 2,000 రూపాయల నోటు ఉంది, దాని విలువ అంత లేదనమాట. ఇప్పుడు ఉదాహరణకి ఏంటంటే పూర్వకాలంలో బంగారం ఉండేది, ఆ బంగారం ఒక విలువ ఉండేది. ఇంత బంగారం ఇచ్చాం, ఇంత బంగారం, దానికి ఒక విలువ అనేది ఉండేది. ఇప్పుడు విలువ లేనట్టు ఊరికే పేపర్ పైన రాయడం అంతే 100 కోట్లు. కొన్ని రోజుల తర్వాత డిజిటల్ మనీ అవుతుంది, నంబర్లు చూసుకోవాలన్నమాట. ఆ నంబర్లు పోయినాయంటే హరే కృష్ణ అంతే. సో ఈ పేపర్లన్నీ ఏంటంటే పొయ్యిలో పెట్టి కాలు పెట్టుకోవాలంతే, మనకు ప్రాబ్లం ఉండదు. మన కందిపుల్లలు లేకున్నా కానీ పేపర్లు కాలబెట్టుకోవచ్చు. మీరేం భయపడకండి, మన దగ్గర డబ్బులు లేవని. మనకు అన్నీ వస్తాయి, అన్నీ తీసుకొచ్చి మీరు పేపర్లు అంటు పెట్టుకోవాలని ఇస్తారు. మీకు అనౌన్స్మెంట్, ఎవరైతే ఈ లెక్చర్ వింటున్నారో కొన్ని రోజుల తర్వాత మీ దగ్గర ఉన్న కట్టలు తీసుకొచ్చి ఇస్తే మేము అంటు పెట్టుకుంటాం. అది అవుతుంది, మీరు నమ్మండి. ప్రభుపాల్ వారు చెప్పారు ఆ విషయాన్ని. మొత్తం ఆర్థిక వ్యవస్థ పడిపోతుంది. ఈ పేపర్ కరెన్సీ అంతా కూడా ఈవెన్ మల విసర్జన చేస్తే తుడుచుకోవడానికి కూడా పనికిరాదు అది. ఎందుకంటే అంత సాఫ్ట్ ఉండదు, అందుకే పనిచేస్తుంది. సో మళ్ళీ బంగారం తర్వాత తిరిగి వస్తు మార్పిడి విధానం తిరిగి అది వస్తుంది. మనమే ఇప్పుడు ఆదర్శ గ్రామంలాగా చూస్తున్నా, అది వీఆర్ బి ఫోర్స్డ్ రావాల్సి. సో ఈ విధంగా, అదే విధంగా కాకుండా ఈ పేపర్ లెక్క ఈవెన్ బంగారం ఉన్నా, నదులున్నా, నగలున్నా, వజ్రాలున్నా, వైడూర్యాలు, అదొక సంపద లింగ. ఎందుకంటే ఈ సంపద కింద లెక్కలేదు. అంటే ఈ ముఖేష్ అంబానీ, బిల్ గేట్స్ అంతా అదేం సంపద, అది ఈ నోట్లతో ఏం వాల్యూ లేదు. భూమి అనేది అదంతా కూడా కొందరు భూమి కలిగి ఉంటారు, అది భగవంతుడికి సంబంధించినటువంటి, రాజుకు సంబంధించినటువంటి, అది కూడా భూమిని కలిగిన వాళ్ళు కూడా కాదు. ధాన్యవాన్, ధాన్యం కలిగిన వాళ్ళు కొంచెం విలువ ఉంటుంది అంతే. అది వైదిక సాంప్రదాయం ప్రకారం చూస్తే కూడా ఈవెన్ నగలు, వజ్రాలు, వైడూర్యాలు, బంగారం అంటే ఈ నోట్లకు అసలు విలువే లేదు అసలు వైదిక సంస్కృతి చూస్తే. ఇవన్నీ ఈ భౌతిక సృష్టిలో ఉన్నటువంటి యొక్క సంపద అంతా కూడా చూస్తే ఇక లక్ష్మీదేవి కలిగి ఉన్నటువంటి సంపదలో ఒక వంతు కూడా కాదనమాట. ఇంకా ఈ లక్ష్మి ఏంటి? లక్ష్మీ సహస్ర శత సంభ్రమ సేవ్యమానం. అట్లాంటి కోట్ల కొలది లక్ష్మీ దేవతలు ఆయన సేవిస్తూ ఉన్నాయి. ఆయన దగ్గర ఎంత ఉండాలా? మీకు అర్థమైంది కదా? ఇప్పుడు ఒక 100 కోట్లు ఉన్నటువంటి వ్యక్తి ఇంకొకరిని సేవిస్తున్నాడంటే వాడి దగ్గర 1000 కోట్లు ఉన్నట్టు. 1000 కోట్ల వ్యక్తి ఇంకొకరు సేవిస్తూ వాడి కింద పనిచేస్తాడంటే వాడు 1,00,000 కోట్లు ఉన్నట్టు. ఇది అదే జరుగుతుంది కదా ప్రస్తుతం. సో కొన్ని కోటాను కోట్ల లక్ష్మీదేవతలు ఆయన యొక్క సేవ చేస్తూ ఉన్నాయి. సో ఆయన దగ్గర ఉన్న సంపద ఎంత ఉంది సంపద? అపరిమితమైన సంపద, అనంతమైన సంపద. కల్పవృక్షాలు ఉన్నాయి, ఒకటి కాదు, ఎన్నో కల్పవృక్షాలు. ఒక కల్పవృక్షం మనకు ఉంటేనే ఇంకా మనం గాలిలో వెళ్ళిపోతాం. ఎందుకంటే అది ఏది కావాలంటే అది ఇస్తుంది. మనం బ్యాంక్కి వెళ్తే లోన్ ఇస్తాడు, అప్పు ఇస్తాడు, తర్వాత వాడు మనం జైల్లో వేస్తాడు. మనకు బ్యాంక్ కల్పవృక్షం కాదు. కల్పవృక్షం ఏది కావాలంటే అది ఇస్తుంది. బంగారం కావాలంటే బంగారం, సమోసా కావాలంటే సమోసా, ఏమేది మీకేమి ఇష్టం? కొందరికి దోశ ఇష్టం, కొందరికి కచోరీ ఇష్టం, కొందరికి రకరకాల ఏది కావాలంటే అది ఇస్తుంది. ఒక్క కల్పవృక్షం కాదు, కొన్ని కోట్ల వృక్షాలు ఉన్నాయి అట్లాంటి. అసలు ఏంది ఇక్కడ ఉన్నటువంటి డ్రైనేజ్ అనే కుంట అనమాట. ఈ కుంట ఇక్కడ ఏముంది సంపద? అసలు ఇక్కడ ఉన్న వాళ్ళకి ఇంకా నేను ఒకడుండి నేను భగవంతుని నాకు సంపద ఉంది, వాడికి ఏమీ లేదు, వాడు అసలు సంపద ఏం లేదు.
ఒక వెధవ ఉండే, వాడికి జుట్టు ఉండేది, ఆ జుట్టు కూడా వాసన వచ్చేదంతా. వాడి దగ్గర ఎన్నో కొన్ని వేల కోట్లు ఉన్నాయి. సో వాళ్ళ వేల కోట్లు ఉన్నందుకు వాడు గొప్ప సంపద నా దగ్గర ఉందనుకుంటాడు. వాడేదో హాస్పిటల్ ఓపెన్ చేశాడు, వాడికి ఏదో ట్రీట్మెంట్ ఇచ్చిన తర్వాత అందరూ వాడు భగవంతుని నమ్ముతాడు ఆ విధవను. సో వాడి దగ్గర ఏం లేదు అసలు. సో ఎవరు కూడా భగవంతులు కాలేరు అసలు. సంపద విషయంలో ఎవరు కూడా ఛాలెంజ్ చేయలేరు. మీరు సవాల్ చేస్తుండొచ్చు, ఓ నా దగ్గర భగవంతుడి కంటే ఎక్కువ సంపద ఉంది, నేను భగవంతుని అవుతాను. ఓకే చలో చూపించండి మీ దగ్గర ఎంత సంపద, అప్పుడు నువ్వు భగవంతుని అవుతావు. సో ఎవరైనా నేను భగవంతుని అని చెప్తే అప్పుడు ఆయన సంపద ఏమని అడగాలి. కనీసం ఆ సంపద వాళ్ళు ఏమని చెప్పాలి. ఓకే మీ సంపదను తీయండి, నువ్వు భగవంతుడు అని మేము నమ్ముతాం. అది కూడా ఇవాడు వాడు అది కూడా లేదు వాడికి ధైర్యం. వాడి దగ్గర ఉన్నటువంటి ఒక ఆనా కూడా కాదు. సో తర్వాత సంపద, తర్వాత వేరే రేపు చర్చిస్తాం. శక్తి, యశస్సు, సౌందర్యం, జ్ఞానం, వైరాగ్యం. సో మనం ఇక్కడ మోస్ట్లీ ఈ క్లాస్లో ఎక్కువ, అంటే ఏ క్లాస్లో అయినా మనం ఎక్కువ అందరిని తిడుతూ ఉంటాం, మీరేంది కృష్ణుని కీర్తించాలి కదా అనేసి. సో ఇక్కడ 2 రకాలైనటువంటి ప్రచారం, ప్రేమ ప్రచరణ, పాషండ ధలన్. ప్రేమ ప్రచరణం అంటే ప్రేమ గురించి ఎప్పుడు మాట్లాడడం, కానీ మన ఆచార్యులు ఎక్కువ పాషండ దళన్ అంటే ఈ యొక్క పాషండులను, నాస్తికులను, ఈ యొక్క మూర్ఖులను ఎక్కువ ఈ విధంగా నిందించారనమాట. సో వాళ్ళని నిందించడం అనేది కూడా కృష్ణుని కీర్తించడం, కృష్ణుని కీర్తన. మన అధర్మాన్ని మనం ప్రతిఘటించామంటే, లేదంటే ఖండించామంటే ధర్మాన్ని ప్రోత్సహించినట్టే. సో మనం ఇట్లాంటి వాళ్ళని ఏమి అనకుండా కేవలం కృష్ణునే కీర్తిస్తే మనం వాటిని ప్రోత్సహించిన వాళ్ళం అవుతాం. సో అందువల్ల ఈ యొక్క ప్రచారం అనేది ప్రభుపాల వారి పుస్తకాల్లో చూడొచ్చు, భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్లో చూడొచ్చు, భక్తివినోద్ ఠాకూర్ టీచింగ్స్లో చూడొచ్చు. ఇక పాషండ ధలన ఎక్కువగా ఉంటుంది అన్నమాట. తర్వాత మనం కృష్ణ గురించి కూడా మాట్లాడతాం, అట్లనేసి అదే చేయం మనం. సో అది కూడా ఒక రసతత్వం అనమాట, అది కూడా ఒక రసం. ప్రభుపాల చెప్తారు, క్రిటిసైజింగ్ దెమ్ ఆల్సో వి రిలీష్. వీళ్ళని నిందించడం కూడా మనం రిలీజ్ చేస్తాం, ఆస్వాదిస్తూ ఉంటాం. అదొక ఆనందం అనమాట. అంటే అసూయతో కాదు, కానీ వాళ్ళ యొక్క మూర్ఖత్వం ఎంత ఉందనేసి. సో భగవంతుని యొక్క ఎంత ఐశ్వర్యంలో వీళ్ళేమి ఇట్లా దీన్నే కొంచెం ఐశ్వర్యం కలిగి వాళ్ళు భగవంతులు అనేసి అనుకుంటూ ఉన్నారు. సో అందువల్ల వాళ్ళని మనం భగవద్గీతలో కూడా చూడవచ్చు. అసురుల గురించి ఇచ్చిన గుణాలు, దైవ గుణాలు కూడా ఇవ్వబడ్డాయి. సో మనం ఊరికే తిట్టడం అనేది మన యొక్క ఇంద్రియ భోగం కాదు. సో అప్పుడప్పుడు తిడుతూ ఉంటే మనం కృష్ణుని కీర్తించిన వాళ్ళం అవుతాం. కృష్ణ కీర్తన, ఇది కృష్ణ కీర్తనకు వేరు కాదు. వీళ్ళని దూషించడం, వీళ్ళని దూషిస్తూ ఉండాలి మనం. దూషించడం కూడా మన ధర్మం. అందుకనే ప్రభుత్వం ఒక 2 ఉండాలన్నమాట. ప్రభుత్వం కూడా దుష్టులను శిక్షించాలా, శిష్టులను రక్షించాలా. ఓన్లీ కేవలం అందరిని రక్షిస్తూ ఉంటే దుష్టులను శిక్షించకుండా ఏమవుతాయి, నేరాలు ఎక్కువైపోతాయి, దొంగతనాలు ఎక్కువైపోతాయి. అందుకనే దొంగల గురించి కూడా మాట్లాడాలా. ఇక్కడ దొంగలు ఉన్నారు జాగ్రత్త, వాళ్ళ ఫోటోలు వేస్తారు రైల్వే స్టేషన్లో, బస్ స్టేషన్లో, వీళ్ళు దొంగలు, వీళ్ళు ఇట్లా ఫేసులు కలిగి ఉంటారు, మళ్ళీ దొంగతనం చేస్తారు, జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం కోసం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీల ప్రభుపాద్ కీ జై, శ్రీకృష్ణ భగవాన్ కీ జై.